మల్లికార్జునపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. మీడియా టైమ్స్ టీవీ మరియు MDH వాళ్ళ తరఫు నుంచి ఒక అవగాహన కార్యక్రమాన్ని మిరప పంట పైన మీ ఊరికి తెచ్చాం. అలాగే ఇక్కడ వచ్చిన అందరు రైతులకు నమస్కారం. అందరికీ నమస్కారం. మీ ఊరికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మిరప పంటలో ఎక్కువ ఔషధం వాడి దాని రేటు విలువ తగ్గింది కాబట్టి దాన్ని ఎలా మేము సరిది చేసుకొని మంచి పంటని తీసుకొని ఇది చేయాలని ఇక్కడ మేడం రూపమేత మేడం వారు మాకు ఎక్స్ప్లెయిన్ దీని గురించి చెప్పకి వచ్చినారు. 3 ఏళ్ల కింద మీ మిరప పంటకి ఎక్కువ రేటు ఉండేది, అవునా? ఇప్పుడుంది ఆ రేట్ తక్కువైంది. ఎందుకు? ఎక్కువ పంటలు ఏమున్నాయి కదా, ఎక్కువ పురుగుల మందులు అవన్నీ వాడడానికి రేట్లు తక్కువైనాయి. ఇప్పుడు మీ పంటలకు మంచి ధర రావాలంటే మేము చెప్పే ఒక విధానాన్ని పాటిస్తే మీ మిరప పంటలకు ఎక్కువ ధరలు వచ్చేసి అలాగే తక్కువ ఖర్చులతో మీ పంటల్ని పండించుకోవచ్చు. చెప్పండి. IPM గురించి ఎవరికైనా తెలుసా? ఇక్కడ IPM అంటే IPM మెథడ్. మీరు మిరప పంటల పైన ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు? ఇది మీ పురుగుల మందులు వాడుతున్నారు అంటే లైక్ వారానికి ఎంత? 2 రోజులు వాడతారు, 2 రోజులైనా వాడతారు. ఒక పంటలో ఎంత వేయచ్చు? ఒక పంటలో ఎన్ని? ఒక 30-40 సార్లు వేస్తారా? 50 తక్ జాతే కలుపుతున్నారు. అంటే విషం కలుపుతున్నారా లేదా మీ పంటలో? అవునా కదా? మీరు మిరప పంట పండించినాక మీరు అమ్మే వాళ్ళు ఏమి చేస్తుండ్రి, వాళ్ళు తీసుకుపోయి పెద్ద కంపెనీలకు అమ్ముతుండ్రి. వాళ్ళు ఏం చేస్తుండ్రి, వేరే దేశానికి రఫ్తు చేస్తుండ్రి, అవునా? అక్కడ వాళ్ళు ఏం చేసినారు, టెస్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ అయినాయి అనమాట. అంటే దాన్ని తీసుకోవట్లేదు. ఎందుకు? పురుగుల మందు అవన్నీ ఎక్కువ, దాంట్లో విష పదార్థాలు ఎక్కువ ఉన్నాయని దాన్ని రిజెక్ట్ చేసినారు, అవునా? మీరు వాడే మీ పురుగుల మందు అవన్నీ ఉన్నాయి కదా, దాంతో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు మీ పొలాల పైన, అవునా? పంట పైన. దాన్ని తక్కువ చేయాలి. అలాగే దాన్ని ఎలా నియంత్రించాలని మీరు 50,000 ఇది చేస్తారు కదనా? ఎంత మీకు లాభం ఎంత వస్తుంది? దానికి రేట్ ఎంత అంటే ఎంత లాభం వస్తుంది? పెట్టుబడి పంట అంటే మీరు ఇప్పుడు ఏమి 50,000 అవంతా ఇది ధర మీ పంటలకి ఇది చేస్తున్నారు కదా పురుగుల మందుల పైన, అదే ఒక 20,000 15,000కి వస్తే మీకు లాభమే కదా, అవునా కదా? ఇప్పుడు మేము ఒక టెక్నిక్ చెప్తాము, దాని గురించి మీరు తెలుసుకుంటే మీకు ముందు ఉపయోగం ఉంటుంది, లాభంగా ఉంటుంది. మీకు ఒక పద్ధతి ఉందన్నమాట, IPM మెథడ్ అని. దాంట్లో మీరు IPM మెథడ్లో పండిస్తే మీ మిరపకాయలకు ఎక్కువ ధరలు లభిస్తాయి. ఇప్పటి నుంచి ఏమున్నాయి కదనా, MDH అనే అలాంటి పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, ఇప్పటి నుంచి వచ్చి మీకు ఎక్కువ ధరలు ఇచ్చి మీకు మంచి రేట్ ఇచ్చేసి మీ దగ్గర మిరపకాయలు తీసుకుంటారు. అది IPM మెథడ్లో ఉంటే మాత్రం. ఫస్ట్ IPM మెథడ్లో ఫస్ట్ వచ్చేసి FIR అని వస్తుంది. FIR అంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్ మరియు రైజోబియం అని వస్తుంది. ఫంగిసైడ్ అంటే ఏం లేదు, మీ బూజు ఏమొస్తుంది కదా, బూజు లేకున్నట్లు శిలీంధ్రం లేకున్నట్లు చేసేదానికి ఫంగిసైడ్ అంటారు. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ పొలాలు ఏమున్నాయి కదా దాన్ని టెస్ట్ చేయాలి, పొలాన్ని మరియు నీళ్ళని, అవునా? అంటే మీరు ఫస్ట్ పంట పండించేకి ముందు మీ పొలాల్ని అంతా టెస్ట్ చేపిస్తున్నారా? మన్ను టెస్ట్ చేపిస్తున్నారా? టెస్ట్ చేసేది కానీ నీళ్ళు టెస్ట్ చేసేది కానీ అది చేపియాలా? మీరు అది చేపియాలి. మీ మిరపకాయ క్వాలిటీ రావాలా, ధరలు రావాలంటే అది టెస్ట్ చేపియాలా ఫస్ట్. మీరు ఏం చేసే మీ పొలం పండించే ముందు ఫస్ట్ సాయిల్ ఇది మన్ను మరియు నీళ్ళని టెస్ట్ చేయాలి సార్, కంపల్సరీ చేపియాలి. దాని తర్వాత ఏదైనా ఒక మంచి కంపెనీ ఏదైనా పర్వాలేదు, మంచి కంపెనీ నుంచి విత్తనాలు తెచ్చుకోవాలి. మీరు విత్తనాలు షాప్ నుంచి ఏం విత్తనాలు తెస్తారు కదా, దాన్ని తెచ్చిన తర్వాత సపరేషన్ చేయాలి. అంటే మనకి మంచివేవి చెడువేమి తెలిసేలేదు, అవునా? ఏవి పండలేదో తెలిసేలేదు. దానికోసం ఏం చేయాలి, ఒక టబ్లో నీళ్ళేసి కొంచెం ఉప్పేసి మీరు తెచ్చిన విత్తనాలు ఏముంటాయి కదా ఒక 10 నుంచి 15 నిమిషాలు దాంట్లోనే నానబెట్టేస్తే మీకు మొలకలు వచ్చేవి కింద కూర్చుంటాయి, మొలకలు రాకునేవి పైన తేలుతాయి. దాని నుంచి మీరు మంచి విత్తనాలు ఏమి ఉంటాయి కదా దాన్ని
సపరేషన్ చేయొచ్చు, అంటే వేరు చేయొచ్చు. అవి ఏవి మొలకలు వస్తాయి కదా, ఆ విత్తనాలని తీసివేసి మీరు నీళ్ళలో ఆరబెట్టాలి ఒక 2 గంటల సేపు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి నీళ్ళలో ఆరబెట్టింటారు కదా, ఆ విత్తనాలని తీసేసుకుని ఫంగిసైడ్ అనే ఒక కార్బన్ డిజమ్ అనే ఒక కెమికల్ని వాడి మీ ఆ విత్తనాలు ఏం తీసుకుని ఉంటారు కదా, 1 కిలోకి 2 గ్రాముల తరపున కార్బన్ డిజమ్ అనే ఒక కెమికల్ని హ్యాండ్ గ్లౌజ్ వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసి దానికి కలిపి మళ్ళీ దాన్ని ఏం చేయాలా, మళ్ళీ 2 గంటల సేపు నీళ్ళలోనే ఆరబెట్టాలా. మెథడ్ ఏం చేస్తారు కదా ఫంగిసైడ్, ఆ మెథడ్ నుంచి మీకు ఏమో ఇది ఉపయోగం ఉందంటే, దాని నుంచి మీరు ఏదైనా నెక్స్ట్ ఇది శిలీంధ్రం కానీ ఏమైనా కానీ దానికి అంటకుండా చేయడానికి ఈ ఫంగిసైడ్ ట్రీట్మెంట్ని చేస్తాం. ఫంగిసైడ్ చేసిన తర్వాత ఇన్సెక్టిసైడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఏమంటే హిమ్లాగ్లోబిడ్ అనే కెమికల్ని 2.5 గ్రాములు 1 కిలోకి 2.5 గ్రాములు ఇది పౌడర్ వేసేసి దానికి కలిపి మళ్ళీ 2 గంటల నీడలో ఆరబెట్టాలి. ట్రైకోడర్మా తెలుసా మీకు? ఇన్సెక్టిసైడ్ తర్వాత రైజోబియం అనే మెథడ్ని యూజ్ చేస్తారు, పద్ధతిని యూజ్ చేస్తారు. రైజోబియం ఎందుకు చేస్తారు? రైజోబియం ఏమని తెలుసా? దాంట్లో గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి సాయిల్లో, అవి ఏం చేస్తాయి, మనకి వాతావరణంలో ఉండే గాలి ఇది నైట్రోజన్ని తీసి మన పంటలకి మంచిగా చేస్తాయి. అవునా, దానికోసమే రైజోబియం ఇది చేస్తాం, పంట యూజ్ చేస్తాం. ట్రైకోడర్మా అనే కెమికల్ని తీసేసుకుని, రైజోబియం దాంట్లో ట్రైకోడర్మాలో ఉంటాయి, దాన్ని తీసి 5 ml నీళ్ళలో కలిపి దానికి మళ్ళీ కోటింగ్ చేసి మళ్ళీ 2 గంటల సేపు నీళ్ళలో ఆరపెట్టాలి. ఇదే రకంగా మీరు ఈ 6 గంటల సేపు మీరు ఏమి పద్ధతిని పాటిస్తే మీ పంటలు అన్నీ మీ భూమి కూడా మంచిగా ఉంటాయి. ఈ FIR పద్ధతిని మీరు పాటిస్తే 25 రోజుల నుంచి 30 రోజుల వరకు మీరు ఏ పురుగుల మందు వాడే మీకు అవసరం ఉండదు. ఫస్ట్ మీరు నాటిన తర్వాత ఎన్ని రోజులు ఇది 25 నుంచి 30 రోజుల వరకు మీరు ఈ పద్ధతి వాడితే మీరు స్ప్రే చేసే అవసరం ఉండదు. మీకు లాభాలు కూడా, మీ పురుగుల మందుకు పెట్టే ఖర్చు అంతా ఇక్కడ ఖర్చు కూడా మిగులుతుంది, లాభం ఉంటుంది అనమాట. IPM మెథడ్ అర్థమైంది కదా అందరికీ? మీరు IPM మెథడ్ నుంచి మీరు పంటను పండిస్తే ఆ వచ్చే పంటని మీకు ఎక్కువ దిగుమతి, ఎక్కువ ధరలకి వేరే దేశానికి రఫ్తు చేసేదానికి ఉపయోగం ఉంటుంది IPM మెథడ్ యూజ్ చేస్తే మాత్రం. గ్రామ నేల అనే అవగాహన కార్యక్రమం ఏముంది కదా, ఈ గ్రామం దీని ఉద్దేశం ఏమంటే, రైతులు మన భూమిని కాపాడాలి, అలాగే మన పంటల్ని కాపాడాలి, మనం ఒక మంచి ఆహారం ఇది దేశానికి ఇవ్వాలి, అలాగే మన రైతులు అందరికీ మంచి ధరలు రావాలని ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.